నేనేం మాట్లాడాల్సుకున్నానంటే, రెండు రాష్ట్రాలు కలిసి మరి ప్రజలకి మంచి పనులు చేయాలి. మంచి పనులంటే అన్యాయం అక్రమాలు జరగకూడదు, దోపిడీలు జరగకూడదు, కబ్జాలు, భూములు, స్థలాలు ఎంతోమంది కబ్జాలు చేస్తున్నారు. లేనోళ్ళు నోరు కొట్టి అధికారులను పట్టుకొని వాళ్ళు చలామణి చేస్తున్నారు. దానికి సంబంధించిన వాళ్ళు రెవెన్యూ వాళ్ళు ముందు అంటే ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు, ఎంఆర్ఓలు, తర్వాత మున్సిపాలిటీ కమిషనర్లు, సిఐ గారు, ఎస్ఐ గారు, డిఎస్పీలు, ఎస్పీలు, తర్వాత కలెక్టర్లు ముందు వాళ్ళకి అంచి జరిగేది. బీదోడికి అన్యాయం జరుగుతుందంటే వీళ్ళ వల్లే, కేవలం వీళ్ళ వల్లే. వాళ్ళని కంట్రోల్లో పెడితే బాగుంటుంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ఎక్కడ అన్యాయం జరగకుండా, ఎక్కడ దోపిడీలు జరగకుండా, మరి ఎంతోమంది పిల్లలు, ఆడపిల్లల్ని చంపేస్తున్నారు. ఆడపిల్లలు లేకపోతే భూమి మీద మరి ఇంకా సృష్టి లేదు. ఇంకా ఆడపిల్లల్ని కాపాడుకోవాలి. ఆడపిల్లలు ఎంతోమంది మరి సంటి పిల్లల్ని కూడా ఘోరంగా చేస్తున్నారు. 5 నెలల పిల్లని, 4 సంవత్సరాల పిల్లని, 5 సంవత్సరాల పిల్లల్ని కళ్ళకి కామరాలు బట్టి చస్తున్నారు. అదబట్టి మత పిచ్చిగాళ్ళని ఏం చేయాలంటే అసలు చెప్పకూడదు. వాళ్ళు ఎందుకు పనికి రాకుండా చేయాలి వాళ్ళ మొక్కల్ని. అంత కామరం పట్టి చస్తున్నారంటే ఎందుకు రాష్ట్రాలు ఇంత కంపు చేస్తున్నారు, ఇంత రోత పట్టిస్తున్నారు? మరి ఏమైపోతుంది మానవ జీవితం నాకు అర్థం కావట్లేదు. మరి ఇలా తయారైపోతున్నారు. సంటి బిడ్డల్ని ఉయ్యాల్లో పట్టబెట్టి సంటి బిడ్డల్ని మరి వాళ్ళని వెంటనే చర్య తీసుకోవాలి. ఎందుకు వదిలిపెడుతున్నారో తెలియట్లేదు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, ఎన్నోసార్లు జరుగుతున్నాయి. మరి కుక్కల పెద్ద కూడా ఎక్కువైపోయినాయి. బజార్లో వీధి కుక్కలు కూడా ఎంతోమందిని సంటి బిడ్డలను చంపేస్తున్నాయి, పెద్దవాళ్ళని చంపేస్తున్నాయి కుక్కలు కూడా. మరి మంచి చర్యలు తీసుకోవాలి ముఖ్యమంత్రులు అనేది. మరి మంచి చర్యలు తీసుకుంటే బాగుంటుంది. రెండు రాష్ట్రాలు కలిసి ముఖ్యమంత్రులు కానీ, ప్రధాన మంత్రులు కానీ, మరి రాష్ట్రపతులే కానీ ఎవరైనా సరే మంచి చర్యలు ప్రజల కోసం చేయాలి, మంచి పనులు చేయాలి. ఎక్కువ భూమి సమస్య అనేది ఎంతోమంది బాధపడుతున్నారు. ఎంతోమంది అర్జీలు పెట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళు కాళ్ళు అరిగిపోతున్నారు, చెప్పులు అరిగిపోతున్నాయి. మరి 1 రోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సరాల ప్రకారం తిరుగుతున్నారు. ఇటు కలెక్టర్ ఆఫీస్కే కానీ, ఆర్డీ ఆఫీస్కే కానీ, రికార్డ్ ఆఫీస్కే కానీ, మరి ఎంఆర్ ఆఫీస్కి కానీ, మున్సిపాలిటీ కమిషనర్ గారు కానీ, ఎస్పీల గారు కానీ, ఎస్ఐల గారు కానీ, సిఐల గారికి కానీ ఈ రకంగా వాళ్ళు జాయింట్ కలెక్టర్ల కాడ కానీ ఈ రకంగా తిరుగుతున్నారు. కానీ ఎవరికి న్యాయం జరగట్లా. ఎప్పుడు న్యాయం జరిగింది జనాలకు తెలియట్లా. మరి ఇప్పుడైనా ముఖ్యమంత్రులు రెండు రాష్ట్రాలు కలిసి మంచి పనులు చేయాలి. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటే మళ్ళీ గెలిపిస్తారు. ఎవరైనా సరే మంచి అభిమానం సంపాదించుకోవాలి. ప్రజల కోసం ముందు పని చేయాలి. ముందు లంచాలు తీసుకోకూడదు. లంచాలు తీసుకున్న వాళ్ళని చేతులు నరికేయాలి. ముందు లంచాలు తీసుకోకూడదు. లంచాలు తీసుకుంటే వాళ్ళ చేతులు నరికేయాలి. వాళ్ళకి అసలు జీవితమే లేకుండా చేయాలి. ఇంకా లంచాలకు ఆశపడకూడదు ఎవరు. లంచాలకు ఆశపడి బీద కుటుంబాలు రోడ్లు పడుతున్నాయి. అధికారులు చేసే పనులు. ఈ అధికారులు లంచాలకు ఆశపడి తీసుకుపోతారు ఆ డబ్బు. ఏం చేస్తారు ఆ డబ్బుని? 2 రోజులు తింటారు, 3 రోజులు తింటారు. ఎన్ని రోజులు తింటారు ఆ డబ్బుని? వాళ్ళు పిల్లలు బాధపడాలి, హాస్పిటల్ పాలవుతారు వాళ్ళు. ఎందుకు ఆ జీవితం? ఎందుకు ఆ బతుకు? ఎందుకు చక్కగా నీతిగా నిజాతికి బతకచ్చుగా? ఉద్యోగాలు చేస్తున్నారు, జీతాల మీద బతకచ్చు కదా. జీతాలు చాలపోతే ప్రభుత్వాన్ని అడగాలి, గవర్నమెంట్ని అడగాలి. మాకు జీతాలు చాలట్లేదు, జీతాలు పెంచండి అని చెప్పి అడగాలి. అంతేగాని ప్రజల రక్తాలు తాగటం కాదు, ప్రజలను పిండుకొని తినటం కాదు. ఎందుకు ఆ బతుకు? ఎందుకు అసలు? ఇప్పుడు గవర్నమెంట్ జాబులు చేస్తున్నారు, చక్కగా జీతాలు వస్తున్నాయి మీకు, మరి పింఛన్లు వస్తున్నాయి, మరి బోనసులు వస్తాయి, దసరా మామూళ్ళు వస్తాయి, అన్నీ వస్తాయి. మీరు దేనికి లంచాలకు ఆశపడుతున్నారు? ఆ లంచాలు తీసుకుని మీరు బాగుపడేదేంటి? కట్టలు దాస్తున్నారు. ఎందుకు పనికి వస్తాయి ఆ డబ్బు? రేపు సత్యాన్ని పడేస్తారా డబ్బుని? మేమేనా పడేరుగా? మట్టిలో పడేసేప్పుడు మేము మిమ్మల్ని పడేస్తారు, కానీ డబ్బు మీతో పడేరు కదా. ఎందుకు ఆ సంపాదన? దేనికి కష్టపడుతున్నారు?
కష్టం మీద బతకండి, ఆ సంపాదన మీకు చాలు, దాని మీద సంతోషపడాలి. లోకుల డబ్బు తిని, లోకుల సంపాదన తిని, లోకులు నేర్పించుకుంటే అది వాళ్ళు ఉసురు కొట్టిద్ది, మీ కుటుంబాలు లేకుండా పోతాయి. వాళ్ళు ఎంత ఏడుస్తారో మీకు తెలుస్తుందా? వాళ్ళు ఎంత ఏడిపిస్తున్నారో మీకు తెలుస్తుందా? వాళ్ళు ఎంత ఏడుతుందో వాళ్ళు ఏడుపు మీకు కొట్టదా? వాళ్ళు ఉసురు మీకు కొట్టదా? మీ బిడ్డలకి మీ పిల్లలకు కొట్టదా? దేనికి చేస్తారు అట్లాగా? మీరు కష్టపడండి, రూపాయి తినండి. చాలట్లేదా? గవర్నమెంట్ని అడగండి, ప్రభుత్వాన్ని అడగండి, మాకు జీతాలు పెంచండి, మరి మాకు ఉద్యోగాలు ఇవ్వండి, అడగండి, తప్పులేదు. అంతేగాని ప్రజలను ఏడిపే కాకండి, ప్రజల్ని బాధ పెట్టగాకండి. మరి మీ వల్ల వాళ్ళు రోడ్డును పడుతున్నారు, బజారును పడుతున్నారు, వాళ్ళ జీవితాలు పాడైపోతున్నాయి, వాళ్ళు సావుకు గురైపోతున్నారు మీ వల్ల, వాళ్ళ జీవితాలు కూలిపోతున్నాయి. మరి ఎందుకు అలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. భూముల సమస్య ఎంతోమంది ఏళ్ళ సంఖ్యలో ఉన్నారు, భూములు పోగొట్టుకున్న వాళ్ళు, స్థలాలు పోగొట్టుకున్న వాళ్ళు. వాళ్ళల్లో నేను ఒకదాన్ని. 5 ఎకరాల 28 సెంట్ల భూమిని కబ్జా చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరం. మాకు భూమి 5 ఎకరాల 28 సెంట్లు మాకు భూమి ఇచ్చారు. గవర్నమెంట్ బ్రిటిష్ వాళ్ళ టైంలో ఇందిరాగాంధీ పంచింది అది, ఆ భూమిని. లేని వాళ్ళకి బతకండి, పనులు చేసుకొని వ్యవసాయం చేసుకొని బతకండి అని చెప్పి ఇళ్ల స్థలాలు పొలాలు పంచింది. 2 ఎకరాల 54 సెంట్లు పొలం ఇచ్చింది, 10 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చింది. 60 రోజుల్లో దుండుకోండి, వ్యవసాయం చేసుకోండి అని ఎడ్లు ఇచ్చారు. మరి వ్యవసాయం చేసుకోమని మరి వాళ్ళకి ఎడ్ల బళ్ళు ఇచ్చారు, అన్నీ చేశారు. ఇవాళ వచ్చిన ప్రభుత్వాలు ఏవులు కూడా ఇళ్ల స్థలాలు లేకుండా చేస్తున్నారు. బీదవాళ్ళు బతకలేకపోతున్నారు, అద్దెలు గట్లా అల్లాడిపోతున్నారు. అద్దెలు ఒక్కొక్కరు 10,000, 15,000, మరి 12,000 ఇలా కడుతున్నారు అద్దెలు. వాళ్ళు కష్టపడి వాళ్ళు ఎలా తెచ్చి కడతారు? వాళ్ళు ఇంట్లో పోషించుకోవాలా, బిడ్డల్లో పోషించుకోవాలా, వాళ్ళ జీవితాలు బతకాలా, మరి ఎట్లాగ అద్దెలు కట్టుకోవాలి? ఒక నెల కట్టకపోతే 2వ నెలలో వాళ్ళు ఇల్లు ఖాళీ చేయంటారు. ఇట్లాగా మరి ప్రభుత్వాలు కూడా, గవర్నమెంట్ కూడా బీదవాళ్ళని, ఎవరికైతే ఇల్లు లేవో, ఎవరికైతే స్థలాలు లేవో వాళ్ళని సర్వే చేసి, ఎంక్వైరీ చేసి, 1కి 4 సార్లు సర్వే చేయండి, ఎంక్వైరీ చేయండి. వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇచ్చి, ఎక్కడైనా సరే, ఎక్కడ పడితే ఎక్కడుంటే అక్కడ ఉంటే ఇటువే, ఎక్కడో తీసుకెళ్ళి అడవుల్లో పడేయటం కాదు, అపార్ట్మెంట్లు కట్టి అపార్ట్మెంట్లు ఇయటం కాదు. కేవలం స్థలాలు ఎవరికి వాళ్ళతో కేటాయిస్తే, 5 సెంట్లే కానీ, 4 సెంట్లే కానీ, 3 సెంట్లే కానీ ఎవరికి వాళ్ళకి కేటాయిస్తే వాళ్ళ కుటుంబాలు ఇల్లు కట్టుకొని శుభ్రంగా బతుకుతారు. ఈదులు పాలవ్వకుండా, బజారు పాలవ్వకుండా. కొంతమంది ఇల్లు లేక చచ్చిపోతున్నారు, కొంతమంది అద్దెలు కట్టలేక ప్యానాల మంది తెచ్చుకుంటున్నారు. మరి లాక్డౌన్ నుంచి అప్పులు అయిపోయి జనాలు ఎంతో బాధపడుతున్నారు. ఎంతో అప్పులు చేసుకొని, అప్పులు కట్టలేక, ఇంట్లో జరక్క, పనులు లేక ఎంతో అల్లాడిపోతున్నారు. మరి వాళ్ళ జీవితాలే పాడైపోతున్నాయి. మరి అధికారులు అనేవాళ్ళు ఎవరైనా సరే, ఎమ్మెల్యే కానీ, మరి ఎంపీలే కానీ, ముఖ్యమంత్రులే కానీ, ప్రధానమంత్రులే కానీ, రాష్ట్రపతులే కానీ, ప్రజల కోసం మీరు పనులు చేయండి, ప్రజలను ఆలకించండి. ప్రజల పనులు మీరు చేస్తే మళ్ళీ మీరు గెలుస్తారు. మరి ప్రజల కోసం మీరు పోరాడండి, ప్రజల పనులు చేయండి, ప్రజల్లోకి రాండి, ప్రజలకి సమాధానం చెప్పండి. ఏదైనా సమాధానం అంటే మరి ఏదైనా ఏదో ప్రజలు మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి మంచి మాట్లాడండి. ఏంటమ్మా మీ సమస్య ఏంటి, దేనికోసం వచ్చావు ఏంటి, మేమున్నాం, మేము చేస్తామని ముందుకు రాండి. మీరు ప్రజల పనులు చేయండి. ఏ సమస్య అయితే మీ కాడికి వస్తుందో వాళ్ళకి ఆ సమస్య అనేది మీరు న్యాయం చేయండి. ఎవరైతే అర్జీలు పెట్టుకొని మీ కాడ తిరుగుతున్నారో వాళ్ళ అర్జీలు మీరు చూడండి, పక్కన పడేయద్దండి. ఎన్నో అర్జీలు మరి పక్కన పడేసేస్తున్నారు, చించేస్తున్నారు. ఆ అర్జీలు చూడట్లా, అర్జీలు పెద్దల దాకా పోనీయట్లా, మధ్యవర్తులు పనులు చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ ఏ అర్జీ వచ్చినా వాళ్ళ అర్జీని మీరు చూడండి, మీరు చదవండి. దాంట్లో ఏముందో, ఎందుకు రాశారో, ఏం సమస్య అది మీరు చూసుకోవాలి, తెలుసుకోవాలి. మరి అధికారులను కూడా మీరు అడగాలి, మీ కింద వాళ్ళని అడగాలి. అమ్మారావులు కానీ, మరి ఎమ్మెల్యేలు కానీ, వీళ్ళందరినీ కనుక్కోవాలి. మీరు మున్సిపాలిటీ కమిషనర్ కానీ, ఎస్పీలు కానీ, ఎస్ఐలు కానీ వాళ్ళని కనుక్కోవాలి. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరగట్లా,
అన్యాయం జరుగుతుంది. పోలీసు స్టేషన్లో న్యాయం జరిగిద్దని పోతుంటే అక్కడ అన్యాయమే జరుగుతుంది కానీ న్యాయం జరగట్ల. పోలీసు వాళ్ళని కూడా కంట్రోల్లో పెట్టాలి. పోలీసు వాళ్ళు కూడా న్యాయంగా పనులు చేయాలి. పోలీస్ స్టేషన్కి వెళ్తే మరి హీనంగా చూస్తారు, లేకి మాటలు మాట్లాడతారు. మరి ప్రజల్ని అలా మాట్లాడద్దు, దుడుచుగా నోరు వదలొద్దు, నోరు పడేసుకోవద్దండి ఎవరు కూడా. వచ్చినప్పుడు ప్రజలు వచ్చి మీ కాళ్ళు పట్టుకుంటుంది, ఎందుకు పట్టుకుంటున్నారు? మీరు పనులు చేస్తారు, మీరు అధికారులు ఉన్నారు, ఒక గవర్నమెంట్ అని మీ కాడికి వస్తున్నారు. మీ కాడికి ఎందుకు వస్తారు? ఒక గవర్నమెంట్, మీరు ఒక గవర్నమెంటు మా సమస్య మీ కాడ చెప్పుకోవటానికి మేము వస్తున్నాం. వచ్చి మీ కాళ్ళు పట్టుకుంటున్నాం మేము. మీ కాళ్ళు పట్టుకుంటే మీకు కనుకురి వంటల, మీకు దయ ఉంటలా. మీరు మా మీనక ఎక్కువ చేస్తున్నారు. మాటలు దుడుచుగా పడేసుకోవటం, ఎలా పడితే అలా మాట్లాడటం, గబ్బున చేయి చేసుకోవటం. అది ఆడది కాదు, మగవాడు కాదు, ఎవరైనా సరే ముందు చేయి చేసుకోవటం అలా చేస్తున్నారు. ఎందుకు? మీకు ఆ ఉద్యోగాలు చూసుకొని, ఆ ఒంటి మీద బట్టలు చూసుకొని, చేతుల్లో లాఠీలు చూసుకొని ఆ పని చేస్తున్నారు. అది పద్ధతి కాదు. ఎవరికైనా సరే న్యాయంగా మాట్లాడాలి, న్యాయంగా చేయాలి. ఏదైనా ఎవరైనా సరే వచ్చినప్పుడు అది అన్యాయమో న్యాయమో మీరు ఎంక్వైరీ చేయాలి. ఇళ్ళ పక్కన వాళ్ళు ఎంక్వైరీ చేయాలి. ఇళ్ళ కాడ కూడా కొంతమంది తప్పుడు సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. ఆ సాక్ష్యాలు మీరు నమ్మకూడదు. తప్పుడు సాక్ష్యాలు చెప్పిస్తూ ఉంటారు, అవి వినకూడదు. ఏదైనా న్యాయ ప్రకారం చేయండి, న్యాయంగా పోయండి. మీకు ప్రజల్లో మంచి పేరు ఉంటుంది. ఏదైనా మరి అధికారులు అన్న వాళ్ళు పనులు చేయండి, ప్రజల కోసం పోరాడండి, ప్రజల కోసం పని చేయండి. మిమ్మల్ని గెలిపించుకుంటుంది ఎందుకు? ప్రజలు పని చేస్తారని, ప్రజల గురించి ఆలోచిస్తారని, ఏ సమస్య వచ్చా సమస్య మీరు తీరుస్తారని మీ దగ్గరికి వస్తున్నారు, మిమ్మల్ని గెలిపిస్తున్నారు. గెలిపించినప్పుడు ఆ అభిమానం మీరు నిలబెట్టుకుంటే చాలా మంచిది. మరి మళ్ళీ మళ్ళీ కూడా మిమ్మల్ని గెలిపేయాలని జనం కూడా, ప్రజలు కూడా ఆశ ఉంటుంది. మాకు ఆ ముఖ్యమంత్రి కావాలి, మాకు ఆ పెద్దని మంత్రి కావాలి, మాకు పనులు చేశాడు, మాకు న్యాయం చేశాడు అని చెప్పుకోవాలి ప్రజలు. అంతేకాని అన్యాయం చేయకూడదు. ఎక్కడ అన్యాయం జరుగుతుందా ముఖ్యమంత్రులు కనుక్కోవాలి. ఎవరి ద్వారా జరుగుతుందా, ఎక్కడ న్యాయం జరగట్లేదు వాళ్ళకి, అది మీరు కనుక్కోవాలి. ఇప్పుడు మరి ముఖ్యమంత్రి అయిన కాడ మరి వెళ్తాం, సమయానికి కలవడు, మరి కలిసే అవకాశం ఉండదు. అంతమందితో మాట్లాడలేరు కాబట్టి వచ్చిన అర్జీలు పరిష్కారం చేయాలి, కేటాయించాలి. నెలకోసారో 2 నెలలకోసారే వాళ్ళ అర్జీలు చూడాలి. ఏం అర్జీలు వస్తున్నాయో కనుక్కోవాలి. కింద వాళ్ళని ఏం అర్జీలు వచ్చినాయి, ప్రజల కాడించి ఏం వస్తున్నాయి అవి మీరు చూసుకోవాలి, వాళ్ళని అడగాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఈ బయట పడితే మనకి ప్రమాదం అని చెప్పి తిందోళ్ళు ఏం చేస్తారు, ఆ కాగితాలను చింపేస్తారు, ఆ అర్జీలని తగలబెడతా ఉంటారు. ఈ చాలా జరిగినాయి, మేము చూసాం, మా కళ్ళతో మేము చూసాం. మా ఎదురుగా చేశారు ఆ పనులు, మా ఎదురుగా చేశారు. న్యాయం కోసం నేను పోరాడుతుంటే నన్ను ఎంతో ఇబ్బంది పెట్టారు అధికారులు. మరి ఎంతోమంది నన్ను ఏడిపించారు, కుర్చీలతో కొట్టబోయారు, మరి ఎంతో నన్ను బాధ పెట్టారు, నన్ను బూతులు తిట్టారు. ఏ రకంగా బాధ పెట్టారంటే చాలా బాధ పెట్టారు. నాది భూమి కోసం నేను తిరుగుతున్నాను, మా తల్లిదండ్రుల భూమి అది. మరి మేము వారసులు మేము ఉన్నాము. మరి మమ్మల్ని మోసం చేశారు, మా అమ్మను మోసం చేసి పొలాలు నూకేసి మా అన్నదమ్ముని చంపి మా అమ్మని చంపి మరి పొలాలు ఆక్రమించి 5 ఎకరాల 28 సెంట్ల భూమిని కబ్జా చేశారు సీతానగర్లో. మరి జగన్ సార్ దగ్గరికి 2019 2వ నెల, 2024 2వ నెల దాకా నేను తిరుగుతూనే ఉన్నా ఆయన దగ్గరికి. ఎన్ని అర్జీలు పెడుతున్నా కూడా నన్ను పోలీసు వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు. అక్కడ నన్ను చాలా బాధ పెట్టారు. ఎవరు నాకు న్యాయం చేసిన వాళ్ళు లేరు. నన్ను తిట్టి నా మీద కేసులు పెడతారు, నన్ను బెదిరించారు. మరి ఆ ముఖ్యమంత్రి మొహం ఏనాడు నేను చూడాల. 5 సంవత్సరాలు తిరిగి ఆయన ఇంటి చుట్టూ ఏనాడు ఆయన ముఖం చూసింది లేదు, ఆయన ప్రజల్లోకి వచ్చింది లేదు, ప్రజలతో మాట్లాడింది లేదు. మరి ఇప్పుడు చంద్రబాబు అన్నయ్య గెలిచాడు. గెలిచాక ఇప్పుడైనా న్యాయం జరిగిద్దని మేము కోరుకుంటున్నాం. న్యాయం కోసం నేను పోరాడుతున్నాను. మరి ఇప్పుడు కలిశాను, మాట్లాడాను, చంద్రబాబు అన్నయ్యతో మాట్లాడాను, లోకేష్ బాబుతో మాట్లాడాను, మరి ఎమ్మెల్యేతో మాట్లాడాను. మరి పవన్ కళ్యాణ్ని వెళ్ళాం కానీ కలవలేదు, ఆయన ఉన్నాడు కానీ కలవలేదు. అక్కడ కూడా అర్జీలు ఇచ్చున్నాము. మరి అన్ని సార్లు మేము అర్జీలు ఇచ్చాము, ఇంతవరకు మాకు ఎటువంటి సమాధానం రాలేదు అటు నుంచి. మరి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. మరి ఈ వీడియో చేస్తున్నానంటే ఈ వీడియో ఎవరైనా చూసి, ఏ అధికారులైనా చూస్తే మరి పెద్దోళ్ళ దాకా వెళ్ళాలి ఈ వీడియో. మరి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. మరి ఎంతోమంది బాధపడుతున్నారు, స్థలాల కోసం, పొలాల కోసం పోగొట్టుకున్న వాళ్ళు,
మరి తక్కువ క్యాస్ట్ అని మరి తక్కువ చేసి మరి వాళ్ళు కొంతమంది అధికారులు మరి పదవుల్లో ఉండి అన్యాయం అక్రమాలు చేశారు, దోపిడీలు చేశారు, నిలువు దోపిడీలు చేశారు, మరి మటర్లు చేస్తున్నారు, మరి రేపులు చేస్తున్నారు. ఈ రకంగా ఇళ్ళ మీద పడి ఆడవాళ్ళని గందరగోళం చేస్తున్నారు, మరి బజార్లో పడేసి గుడ్డలు పీకేస్తున్నారు. ఈ రకంగా చేస్తున్నారు. అసమంటి వాళ్ళని మీరు ఎలాగ ఊరుకుంటున్నారు ప్రభుత్వం? నాకు అర్థం కావట్లా. నా ఇంట్లోనే జరిగినాయి, ఎక్కడో కాదు, నా ఇంట్లోనే జరిగినాయి, ఎంతో ఘోరాలు జరిగినాయి. అవన్నీ కూడా నేను చూపించాను. నేను అధికారులకి నేను చూపించాను. అధికారులు నన్ను బయటకు రాకుండా చేశారు. అధికారుల వల్ల ఇప్పుడు నేను యూట్యూబ్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు చేసిన పనులకి నేను యూట్యూబ్ ఎక్కే ఇప్పుడు నేను ఈ రోజున నన్ను ఎంతో గుట్టుగా ఆఫీసులో నన్ను ఇబ్బంది పెట్టారు, బాధ పెట్టారు. నా కుటుంబాన్ని కానీ, మమ్మల్ని కానీ, మా తోడబుట్టుని అందరూ కానీ, మమ్మల్ని కానీ ఎంతో బాధ పెట్టారు. మరి అధికారులు వాళ్ళతో కుమ్మక్కైపోయి, కబ్జాదారులతో కుమ్మక్కైపోయి మాకు న్యాయం జరగకుండా చేశారు. మాకు అన్యాయం జరిగింది. ఇప్పటికన్నా మాకు న్యాయం చేయండి. ఎవరు చూసినా వీడియో మాకు న్యాయం చేయండి, ఎంక్వైరీ చేయండి. అడంగల్లో రికార్డుల్లో చూడండి. 10 సార్లు వచ్చి సర్వే చేసి భూములు మాకు ఇస్తామని చెప్పి మోసం చేశారు మమ్మల్ని ఎంఆర్ఓ వాళ్ళు. మరి చాలా దారుణంగా ఘోరాలు జరిగినాయి. మరి ఆఫీసుల్లో కూడా మమ్మల్ని రాకుండా చేశారు. ఎంఆర్ ఆఫీసుల్లో కూడా ఈఆర్ఓ కానీ, ఆర్ఏ కానీ, మరి సర్వేర్లే కానీ, మరి డీటీ గారు కానీ, ఎంఆర్ఓ కానీ, మున్సిపాలిటీ కమిషనర్ కానీ, సిఐ గారు, ఎస్ఐ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మరి డిఎస్పీ గారు, ఎస్పీ గారు, వీళ్ళందరూ కలిసి ఎంతో ఘోరణాలు ఎన్నో మేము అర్జీలు అన్ని సాట్ల ప్రతి ఆఫీసులో మేము ఈయన అర్జెంట్ లేదు, ప్రతిసారి అర్జీ ఇస్తూనే ఉన్నా. నేను 2003 కాంచి తిరుగుతున్నా, ఇంతవరకు నాకు న్యాయం జరగల. 2019లో 2వ నెల కానించి ప్యాట్లు వేసి ఆ స్థలాన్ని పొలాన్ని అమ్మి పారేశారు కబ్జాదారులు. బాలసాని రాజేశ్వరరావు కొడుకులు రాజేశ్వరరావు, సముద్రాలు చెరుబాబు కొడుకులు, వాళ్ళ బంధువులు కలిసి ప్యాట్లేసి అమ్మిన ప్యాటే 3 సార్లు అమ్ముకున్నారు. మేము అసలు వాళ్ళు రూపాయి తినలా. మా తల్లిదండ్రులు కానీ, మేము కానీ, మా బిడ్డలు కానీ, మా బిడ్డలు కానీ మేము ఎవరు రూపాయి తినలా. మాకు నిలువు నీళ్ళు లేకుండా చేశారు, మాకు ఇల్లు వాకులు లేకుండా చేశారు. మా భూములు ఆకర్షింది కాక మమ్మల్ని కులాలు ఎత్తి తీస్తున్నారు, మమ్మల్ని కులాలు ఎత్తి బాధ పెడుతున్నారు. చాలా బాధ పెట్టారు మమ్మల్ని. 10 సార్లు మమ్మల్ని పిలిపించి రాజకీయాలు చేసి పెద్ద మనుషుల్లో పిలిపించి మమ్మల్ని కొట్టి గందరగోళం చేశారు. పొలాల కాడికి పిలిపించి పొలాల కాడ కొట్టారు. ఎంతో బాధ పెట్టారు మమ్మల్ని. రక్తాలు కారుకుంటే మేము తాడేపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు కూడా అయింది. 3 కేసులు ఉన్నాయి. ఒక కేసుకు కూడా నాకు న్యాయం జరగలేదు పోలీస్ స్టేషన్లో. ఆ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకి అమ్ముడిపోయి మాకు న్యాయం జరగకుండా చేశారు. కేసులు కూడా తారుమారు చేశారు. ఇప్పటికైనా కూడా మరి ప్రభుత్వం అనేది మరి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజల కోసం చూడండి, ప్రజల పనులు ఆలకించండి. 2 రాష్ట్రాలు కలిసి ప్రజల పనులు చూడండి, ప్రజల కోసం పోరాడండి, మంచి పేరు తెచ్చుకోండి, చెడ్డ పేరు తెచ్చుకోవద్దండి. మరి పార్టీలకి చెడ్డ పేరు తేవద్దండి. ఎవరు కూడా పార్టీలో ఉంటే మిమ్మల్ని చెప్పుకున్నట్టు ఉండాలి, 10 మందికి చెప్పుకున్నట్టు ఉండాలి. ఫలానా మేము పార్టీలోకి వెళ్ళాము, మాకు న్యాయం జరిగింది, ఫలానా అధికారి మాకు న్యాయం చేశాడు అని చెప్పుకోవాలి. తరతరాలు ఉండిపోవాలి ఆ పేరు. అలా చేసుకోండి, చెడ్డ పేరు తెచ్చుకోకండి ఎవరు కూడా. మరి నేను ఎన్నో వీడియోలు చేస్తున్నాను, మరి వీడియోలు ఎంతోమంది చూస్తున్నారు. మాది భూమి సమస్య కోసం నేను బాధపడుతున్నాను. మరి మా భూమి కబ్జా చేశారు కాబట్టి దాని గురించి నేను తిరుగుతున్నాను. నాకు ఇంకా న్యాయం జరగలేదు, న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. మా భూమి ఎక్కడైతే ఉందో అడంగల్లో రికార్డులో పేర్లు ఉన్నాయి. తాడేపల్లి ఎంఆర్ ఆఫీసులో కనుక్కుంటే ఎంఆర్ఓలు చెప్తారు. ఎంఆర్లు ఎంతమంది మోసం చేశారో అంతమంది బయటికి రావాలి. ఇప్పుడు ఎంతమంది అయితే మమ్మల్ని బాధ పెట్టారో అంతమంది బయటికి రావాలి. ఎంఆర్ఓ లంచాలు తింటాం, వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయిపోతాం, వాళ్ళ కాడ లంచాలు తీసుకోవటం, ట్రాన్స్ఫర్ అయిపోతాం, ఇలా చేస్తున్నారు. ఎంఆర్ఓలని కంట్రోల్లో పెట్టాలి. ఎంఆర్ఓ వాళ్ళని, పోలీసు వాళ్ళు కానీ, మున్సిపాలిటీ కమిషనర్ కానీ, జాయింట్ కలెక్టర్లు కానీ వాళ్ళని కంట్రోల్లో పెట్టాలి. కంట్రోల్లో పెట్టి న్యాయంగా పనులు చేసేటట్టు చేయాలి. అన్యాయం అక్రాలు చేస్తే మటుకు వాళ్ళకి ఉద్యోగాలు కూడా లేకుండా చేయాలి. వాళ్ళకి అసలు ఉద్యోగం ఉంచకూడదు, వాళ్ళని బజార్ని లాగాలి. అప్పుడు తెలిసింది వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తు ఏంటో. వీళ్ళు ఎలా గడిపిస్తుంటే కదా ఇలా జరుగుతుంది మాకు అని చెప్పి వాళ్ళు అనుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే నేను ఎంత బాధపడుతున్నానో, ఎంత కుంగిపోతున్నానో. నా ఇంట్లో ఇద్దరు చంపేశారు, మా ఇంట్లో నా తల్లిని చంపేశారు, మా అన్నని చంపేశారు. కేసులు లేవు, ఏమీ లేవు. మరి భూముల కోసం చేసిన పనులకి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. ఊళ్ళో ఉండకుండా మమ్మల్ని ఊళ్ళో నుంచి కూడా తరివేశారు. మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. కులాలు ఎంచుతారు మమ్మల్ని. మీరు మాదిగోళ్ళు అంటరాళ్ళు వాళ్ళని చెప్పి మరి మా భూములు వేసుకొని తినేటప్పుడు అప్పుడు అంటరాట్లేదా? ఆ గడ్డి తినేటప్పుడు
వాళ్ళకి సిగ్గుండట్లేదా, శరవట్లేదా? మాదిగోళ్ళు అంటున్నారే, మాదిగోళ్ళు ఎంత గెలిపిపోతే ఓట్లేకపోతే ఎట్ట గెలుస్తున్నారు? మాదిగోళ్ళు ఎంచుతున్నారు కదా. మాదిగోళ్ళు ఎందుకు ఎంచాలి? మాదిగోళ్ళు మనిషి కదా? మీరు మనుషులా? మాదిగోళ్ళు మనిషి కదా ఏంటి? మీరే మనుషులా? కులాలు ఎందుకు ఎంచాలి? దేనికి ఎంచాలి? మీకుంటే తినండి, పచ్చాలు తినండి. కులాలు ఎంచాల్సిన అవసరం ఏమొచ్చింది? కులాలు తిట్టాల్సిన అవసరం వచ్చింది? ఆ కులాలు ఎంచుతున్నారు, ఆ కులాలు తిడుతున్నారు. వాళ్ళు సొమ్మేసుకొని మీకు బాగుపడుతున్నారు. మీకు గతి లేదు, మా సొమ్మేసుకొని బాగుపడుతున్నారు. మేళ్ళు కట్టుకొని మిద్దులు కట్టుకొని తిరిగి కారుల్లో విమానాల్లో తిరుగుతుంటే మేము ఇల్లు వాకిలు లేకుండా రోడ్లు పట్టుకొని రోడ్ల మీద తిరగాలి. ఎక్కడ న్యాయం ఇది? సొమ్ము గల్లోళ్ళం మేము. ఎవడో లోకులు వచ్చి మా తల్లిదండ్రులకి ఎవరైనా పుట్టాడా? మేము పుట్టాం. రాండి, మా తల్లిదండ్రులకి పుట్టారని చెప్పి రాండి ఎవరైనా. మేము పుట్టాం, మా తల్లిదండ్రులకి మేము పుట్టాం. రికార్డులో చూసుకోండి, రికార్డులో చూడండి. ఎవరి పేర్లు ఉంటాయో భూములు, ఎవరి పేరు మీద స్థలాలు ఉంటాయో తెలిసిద్ది. రికార్డులు కూడా తారుమారు చేస్తున్నారు ఎంఆర్ఓ వాళ్ళు. కానీ జాగ్రత్తగా ఉండాలి. ఎంఆర్ఓల దగ్గర నడుస్తుంది ఎంత వ్యవహారం కూడా. చాలా దొంగ పనులు చేస్తున్నారు ఎంఆర్ఓలు. దొంగ పనులు, దోపిడీలు, ప్రజలను పీక్కు తింటున్నారు. ఎంఆర్ఓలను కంట్రోల్ పెట్టాలి. ముందు ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే న్యాయం జరగాలి పేదవాడికి. మున్సిపాలిటీ కమిషనర్ కాడికి వెళ్తే న్యాయం జరగాలి. పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరగాలి. కలెక్టర్ కాడికి వెళ్తే న్యాయం జరగాలి. అన్యాయం చేస్తున్నారు. డిఎస్పీ కాడికి వెళ్తే న్యాయం జరగాలి. ఎస్పీ కాడికి వెళ్తే న్యాయం జరగాలి. ఎవరికి న్యాయం జరగట్లా, తిరగటమే. ఎన్ని అర్జీలు పెడితే అన్ని అర్జీలు వాళ్ళు పడేయటం పక్కన. ఆ అర్జీలు చూడరు, అసలు ఏం పెట్టారు సమస్య కనుక్కోరు, ఏముండదు. నన్ను కలెక్టర్ ఆఫీస్లో చాలా ఇబ్బంది పెట్టారు. కలెక్టర్ ఆఫీస్లో పోలీసులు నన్ను బయటకు లాక్కొచ్చి చాలా ఇబ్బంది పెట్టారు. నా దగ్గర వీడియోలు, సీడీలు, ఫోటోలు మొత్తం పీక్కొని నన్ను అన్యాయం చేశారు. గుంటూరు కలెక్టర్ ఆఫీసులో పోలీసు వాళ్ళు నన్ను బయటకు రాకొచ్చి నన్ను చెప్పకుండా నా సమస్య అనేది నేను తీసుకెళ్ళిన ఆధారాలు, సాక్ష్యాలు మొత్తం నాశనం చేశారు. కలెక్టర్ ఆఫీసులో, గుంటూరు కలెక్టర్ ఆఫీసులో, ఎస్పీ దగ్గర గుంటూరు ఈ రకంగా చేశారు నన్ను. మా దగ్గర ఆధారాలు లేకుండా చేశారు. కబ్జాదారులు మాట్లాడి వాళ్ళు ఇచ్చే డబ్బు తిని వాళ్ళకి సపోర్ట్ చేశారు. ఇది ఎంత అన్యాయం? అన్యాయమైన న్యాయం కనపట్లేదు, జనాలకి తెలియట్లేదా? ఎంక్వైరీ చేయండి, ఊరు మెనబడి ఎంక్వైరీ చేయండి, సర్వే చేయండి, భూములు సర్వే చేయండి, స్థలాలు సర్వే చేయండి. ఎవరికి ఎవరు ఇచ్చారో గవర్నమెంట్ తెలిసిందప్పుడు. ఇచ్చిన భూముల్ని మరి గవర్నమెంట్ ఇస్తే బీదవాళ్ళని మమ్మల్ని చిన్నచూపు చూసి కులాలు తక్కువని అధికారంలో ఉండి మోసాలు చేశారు. అధికారం అడ్డం పెట్టుకొని దోపిడీలు చేశారు. అన్యాయం జరిగింది మాకు. జగన్ పార్టీలో ఉన్నవాళ్ళు చేశారు ఈ పనులు. జగన్ పార్టీని అడ్డం పెట్టుకొని చేశాడు. మరి ఆ జగన్ గారు మరి ఏం చేశాడో అర్థం కావట్లేదు. ఎన్ని అర్జీలు, ఎంతోమంది ఆడకొచ్చి కిషాలు పోసుకోవటం, పెట్రోల్ పోసుకోవటం, చేతులు పోసుకోవటం, గొంతులు పోసుకోవటం ఎంతోమంది జరిగింది ఆ ఇంటికాడ. ఎవరికి ఇటువంటి న్యాయం జరగల. ఇప్పటికైనా ఉన్న గవర్నమెంట్ మంచి పనులు చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. మరి ఎవరు కోప్పడద్దండి. మేము పడ్డ బాధల గురించి నేను మాట్లాడుతున్నాను, చేస్తున్నాను ఈ వీడియో నలుగురిలోకి వెళ్ళాలి. ఈ వీడియో అందరూ చూడాలని నేను పెడుతున్నాను. అధికారులు చేసిన పనులకి నేను ఈ వీడియోలు చేయాల్సి వస్తుంది. నేను గుట్టుగా ఉన్నదాన్ని, నన్ను ఇంట్లో గుట్టుగా ఉన్నదాన్ని నన్ను బయటికి లాగారు. నేను ఆఫీసుల్లో తిరిగితే ఆఫీసుల్లో ఇచ్చి నన్ను గందరగోళం చేశారు, అల్లరి చేశారు నన్ను.